నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మనం జంట నాగుల రూపంలోనే చూస్తూ ఉంటాం అన్ని ఆలయాల్లో కూడా. కానీ ఇక్కడ విగ్రహ రూపంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి కొలువు జంట తీరి నాగులు ఉన్నారు. ఉండడము ఎక్కడైనా కానీ ఏ దేవాలయంలో కానీ ఒకే నాగు ఉంటారు. అవును. ఒకే నాగున్న సుబ్రహ్మణ్య స్వామి కొలచకూడదు. ఆహా. జంట నాగులు ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విశేషం. అవునా? ఎక్కడైతే ఏ దేవాలయం అయితే జంట నాగులు ఉంటారో హ్మ్. ఆ జంట నాగులు ఉన్న కాళహస్తి కూడా విశేషమే. హ్మ్. కాళహస్తిలో కూడా నాగదేవతలు ఉంటారు. జంట జంట నాగులు. నాగులు ఆ మూడు మెయిన్ ఎక్కువ వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషం. అవును. కుక్కే కానీ ఘాటి కానీ పోతే సర్వరోగ పరిహారం జరుగుతుంది. ఈ రెండు విశేషమైనది. సేమ్ అక్కడ లాగానే మనకి అక్కడలాగే ఇక్కడ కూడా మన ఇక్కడ పనిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఇక్కడ వచ్చేసి ఈ నరసింహస్వామి వచ్చేసి స్వయంభూ నరసింహస్వామి ఏ సంవత్సరంలో ఉద్భవించారో తెలియదు కానీ చాలా మహిమాన్వితమైనటువంటి దేవుడు ఆయన. అనేక